హలో! హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 మీ అందరికీ, మనందరికీ చాలా మంచిగా, హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి. చిన్నప్పటి నుండి అంటుంటారు కదా, ఈరోజు ఎలా ఉంటే ఇయర్ మొత్తం అలానే ఉంటుందని. సో, ఈరోజు అందరూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. చిన్న చిన్న వాటికే స్ట్రెస్ తీసుకోవడం, ఫీల్ అవ్వడం, కోప్పడడం చేయొద్దు. ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండడం ఇంపాసిబుల్ యాజ్ ఎ హ్యూమన్‌గా. కానీ మన సెంటిమెంట్ సాటిస్ఫై అయితే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఇయర్ మొత్తం ఇలానే ఉండాలి, ఇలానే ఉంటామని. సో హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ న్యూ ఇయర్ అంటేనే ముగ్గులు కదా, సో ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఓల్డ్ పిక్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే, ఇయర్ ఫస్ట్ డే అయినా లాస్ట్ డే అయినా, ఇయర్ మొత్తం అయినా మనకి కామన్ థింగ్ కిచెన్. ఆఫ్టర్ మ్యారేజ్ మన బెస్ట్ ఫ్రెండ్ కూడా కిచెనే అండి. కిచెన్తో పనిలేని రోజు ఏది ఉండదు. సో ఈరోజు మా స్పెషల్ ఏంటంటే స్వీట్ రైస్. సృష్టికర్త అయిన సతీదేవునికి, మా ఫ్యామిలీ కర్త అయిన నా పతిదేవునికి ఇష్టమైన పొంగల్ చేశాను. యాక్చువల్గా మా హస్బెండ్ 2 డేస్ బ్యాకే అడిగారు స్వీట్ రైస్ చేయమని. తనేంటంటే 3 మంత్స్ వరకు స్వీట్ తినను అన్నారు. బట్ స్వీట్ క్రేవింగ్స్ వచ్చుంటాయి, చేయమని అడిగారు. సో అనుకున్నది బ్రేక్ చేయడం ఎందుకు అని జాన్ ఫస్ట్ రోజు చేస్తే బ్రేక్ చేసినట్టు ఉండదు, పండగ రోజు పట్టింపులు కూడా ఉండవంటారు కదా. సో ఈరోజు చేశాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. పొంగల్లోకి పప్పు, నెయ్యి, దేవుడికి పూజ చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా యాజ్ యూజువల్ అండి పనంతా. లంచ్కి ముద్దపప్పు, పొంగల్లోకి చేసిన ముద్దపప్పే ఉంది. ఇంట్లో అందరికీ హాలిడేస్, నాకు తప్ప. సో పప్పుతో సరిపెట్టేసా టైం లేక. ఇంకొకటి ఏంటంటే, జాన్ ఫస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మన పండగ కాదు, ఆంగ్ల పండగ అంటారు. ట్రెడిషనల్గా, డివోషనల్గా, ఇండియన్గా మన న్యూ ఇయర్ ఉగాది అయినప్పటికీ టెక్నికల్గా, ప్రొఫెషనల్గా, ప్రాక్టికల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా అన్ని విధాలుగా మనము యూనివర్స్ ఫాలో అవుతుంది ఆంగ్ల సంవత్సరం. కాబట్టి సెలబ్రేట్ చేయడంలో తప్పులేదు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. బట్ మన మూలాలను మర్చిపోకుండా ఫాలో అవుతూ. అందుకే ఇంగ్లీష్ పండగకి తెలుగు ముగ్గులు వేస్తాం. అయినా చార్టెడ్ ఫ్లైట్ కొని స్పెషల్గా ట్రావెల్ చేసేంత రిచ్ కాదు కాబట్టి, గుంపులో గోవింద, నలుగురితో నారాయణ, 10 మందితో పాటే మనం, ప్రపంచంతోనే మనం. సో ప్రపంచం ఎటుపోతే అటు వెళ్ళాల్సిందే. సో ప్రపంచంతో పరుగులు పెడుతూ ప్రపంచాన్ని శాసించేలా ఎదగాలని కోరుకుంటూ, ఆ ఎదిగే క్రమంలో ఈ 2025ని ఒక మెట్టులా వాడుకోవాలని, ఎవరికి వారు వాళ్ళ కెరీర్లో ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైం అండి. నైట్ డిన్నర్కి మార్నింగ్ మిగిలిన సద్దిపప్పుతో వేడివేడిగా చారు పెట్టేశాను. దాంట్లోకి ఆమ్లెట్ వేసేసా. సో ఇంకా రైస్ అయిపోయింది, పిల్లలకి పెట్టేశాను. ఇంకా మేము తినేయడమే. సో మా న్యూ ఇయర్ ఇలా జరిగింది. వీడియోస్ మొత్తం తీయలేకపోయానండి, తీసిన వరకు యాడ్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే సెలబ్రేషన్స్. న్యూ ఇయర్ అనే కాదు, ఏ సెలబ్రేషన్స్ అయినా కేక్ కటింగ్ లేకుండా ఉండదు కదండి. కేక్ కటింగ్ ఉంటేనే అది సెలబ్రేషన్. సెలబ్రేట్ చేసుకోండి, కేక్ కట్ చేసుకోండి, కానీ పూసుకోకండి. తినండి, కొంచెమే తినండి. చూస్తున్నాం కదా న్యూస్లో, దాంట్లో కలిపే ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ మన హెల్త్కి చాలా బ్యాడ్ అని. అనవసరంగా హెల్త్ పాడు చేసుకోకండి. కేక్ కటింగ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్. ఇదేనండి నా సజెషన్. ఇంకోటి ఏంటంటే, మా చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ముగ్గులు, ఇంకొకటి గ్రీటింగ్ కార్డ్స్. ఆ డేస్ అసలు మర్చిపోలేమండి. ఆ డేస్ మళ్ళీ రావు. ఆ డేసే చాలా బాగుండేవి. ఆ ఏజ్లో ఏది ఉండేది కాదు, స్ట్రెస్ కానీ, బాధలు కానీ. చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒక 1 మంత్ ముందు నుంచే అమ్మ వాళ్ళు ఇచ్చిన 1 రూపీ ఆర్ 2 రూపీస్ కూడబెట్టుకొని చార్ట్లు ఉండే, గ్రీటింగ్ చార్ట్స్. అవి ఒక 5 రూపీసా 2 రూపీసో ఉండేది. చార్ట్కి 10 గ్రీటింగ్స్ వచ్చాయి. వాటిని 1 మంత్ ముందు నుంచే ఫ్రమ్ టు అడ్రస్లు రాసి, అంటే ఫ్రమ్ టు అని నేమ్స్ రాసేసి, వెల్కమ్ టు అని వచ్చే ఇయర్, గుడ్ బై అని లాస్ట్ ఇయర్ రాసేసి, చాలా బాగుండేదండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. స్టే ట్యూన్డ్, బీ పాజిటివ్, బర్త్డేస్.